హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ కంప్యూటర్స్ ఛానల్. గైస్, ఇవాళ వీడియోలో విండోస్ రికవరీ ఎన్వైర్న్మెంట్ ఈ యొక్క ఎర్రర్ని ఎలా ఫిక్స్ చేయాలనేది చెప్పబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇది ఒక ఎర్రర్ ఫిక్స్. సో మీకు ఏమైనా ఇలాంటి ఎర్రర్ వస్తే ఫిక్స్ చేసుకోవచ్చు. సో వీడియోని స్టార్ట్ చేయకముందు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎర్రర్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు మీ సిస్టమ్ రీసెట్ చేస్తున్నప్పుడు కుడ్ నాట్ ఫైండ్ ద రికవరీ ఎన్వైర్న్మెంట్. సో అప్పుడు ప్లస్ మీరు అడ్వాన్స్ స్టార్టప్ ఆప్షన్స్కి బూట్ అయినప్పుడు మీకు స్టార్టప్ జస్ట్ ట్రబుల్ షూట్ పైన క్లిక్ చేసినప్పుడు రీసెట్ దిస్ పీసీ అని ఉండదు, జస్ట్ స్టార్టప్ సెట్టింగ్స్ అని మాత్రమే ఉంటుంది. సో ఈ టూ టైమ్స్ మనకి ఆ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని అది ఎందుకు వస్తుందంటే మీరు రికవరీ పార్టీషన్ని డిలీట్ చేసినప్పుడు ఆ ఎర్రర్ అనేది మనకు రావటం జరుగుతుంది. సో winry.vim అనే ఒక ఫైల్ ఉంటుంది ఫ్రెండ్స్, విండోస్ రికవరీ .wim అనే ఫైల్. సో ఆ ఫైల్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మనకు అది స్టోర్ అవ్వటం జరుగుతుంది. సో ఆ స్టోర్ అయినప్పుడు ఏంటంటే అది డిలీట్ చేసేస్తారు, ఒకసారి చూసుకోకుండా డిలీట్ అయిపోతుంది. అది నార్మల్గా రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేసినప్పుడు మాత్రమే డిలీట్ అవుతుంది ఫ్రెండ్స్. సో అలాగా మీరు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు ఆ రికవరీ ఎన్వైర్న్మెంట్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. లేదా ఒకవేళ అది మీరు 2-3 టైమ్స్ స్టార్టప్స్ గట్రా చేసినప్పుడు అది ఫెయిల్ అనేది అవి రికవరీ ఎన్వైర్న్మెంట్ కరప్ట్ అవుతుంది. సో దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీకు నార్మల్గా డిసేబుల్ అయిందని అనిపిస్తే మీరు సిఎండి అని టైప్ చేయండి. ఇది ఫస్ట్ మెథడ్, చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. సో రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎస్ బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ reagentc /enable అని టైప్ చేయండి. సో ఎంటర్. మీకు ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అని వస్తే వెళ్ళడానికి మీరు ఈ వీడియోని చూడక్కర్లేదు. ఒకవేళ అలా రాకుండా winry.vim ఈజ్ నాట్ ఫౌండ్ అని వచ్చినట్లయితే కన్ఫర్మ్ విండోస్ రికవరీ ఇమేజ్ మీ సిస్టంలో లేదు. సో దాన్ని ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, దానికంటే ముందు నేను ఒక స్క్రిప్ట్ ఫైల్ అనేది రెడీ చేశాను. మీకు మీ సిస్టమ్ని పూర్తిగా స్కాన్ చేసి సిస్టమ్ రిపేర్ చేస్తుంది. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఈ ఫైల్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఈ ఫైల్ యూజ్ చేసి మీరు రిపేర్ చేసుకోవచ్చు మీ సిస్టమ్ని. సో లేట్ చేయకుండా సెకండ్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. మీకు దానికి 2 సాఫ్ట్వేర్స్ అనేవి, 1 ISO ఫైల్, ఇంకా ఒక సాఫ్ట్వేర్ కావాల్సి ఉంటుంది. ISO ఫైల్ ఏంటంటే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న విండోస్ వర్షన్ ISO ఫైల్ కావాల్సి ఉంటుంది. 21H2 180919H1 ఏదో ఒక ISO ఫైల్ ఫ్రెండ్స్, కానీ మీరు యూజ్ చేస్తున్న వర్షన్తో మ్యాచ్ అయి ఉండాలి. సో తర్వాత మీకు 7-zip ఎక్స్ట్రాక్టర్ ఉండాలి. సో నా దగ్గరైతే 7-zip ఎక్స్ట్రాక్టర్ ఉంది, చూసారు కదా ఫ్రెండ్స్, 7-zip ఫైల్ మేనేజర్. సో ఇప్పుడు మీరు మీ ISO ఫైల్ దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్. సో మీరు కనుక డౌన్లోడ్ చేసింది ఆల్-ఇన్-వన్ వర్షన్ ఎడిషన్ అయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇక్కడ డ్రైవ్ని దాని మీద డబుల్ క్లిక్ చేసి సోర్సెస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత install.wim. సో install.wim అనే ఫైల్ కోసం వెతకాల్సి ఉంటుంది. సో మీరు దాని మీద క్లిక్ చేసి కాపీ పాత్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో తర్వాత మీరు సెర్చ్ బార్లో cmd అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ చేసిన తర్వాత ఎస్ బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు DISM /get -vim info /vim file స్పేస్ ఇచ్చి /vim file పేస్ట్. సో మీరు రైట్ క్లిక్ చేస్తే అక్కడ పేస్ట్ అనేది అవుతుంది, మీరు కాపీ చేసిన పాత్. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే install.wim అనేది మనకి మెయిన్ ఫ్రెండ్స్. సో install.wim ఫైల్ అనేది ఏంటంటే సో మనకి లోకల్ డిస్క్ C డ్రైవ్లో ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్, యూజర్స్, విండో ప్రోగ్రామ్ ఫైల్స్, ఈ ఫైల్స్ ఉంటాయి చూసారా, అవన్నీ install.wim
దేనికి వాటికి సెపరేట్ ఎడిషన్స్ అనేవి ఉంటాయి, అందులో వాటికి సంబంధించిన ఫైల్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫైల్స్లో మన ఎడిషన్ ఏంటి అనేది చూస్తుంది అది. సో ఇప్పుడు నేను ఎంటర్ బటన్ పైన ప్రెస్ చేస్తే నా ఐఎస్ఓ ఫైల్ ఆల్ ఇన్ వన్ ఐఎస్ఓ ఫైల్ ఫ్రెండ్స్. సో అది ఏం చేసిందంటే ఇప్పుడు నా ఐఎస్ఓ ఫైల్లో ఉన్న ఎడిషన్స్ అనేవి నాకు డీటెయిల్డ్గా చూపించింది, ఏ నెంబర్లో ఏ ఎడిషన్ ఉంది. అంటే install.wm ఫైల్లో మనకి ఫస్ట్ నెంబర్ 1 అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో విండోస్ 10 ఎస్ ఎడిషన్ ఫైల్స్ ఉంటాయి. నెంబర్ 2లో విండోస్ 10 SN ఎడిషన్ ఫైల్స్, నెంబర్ 3లో విండోస్ హోమ్ ఎడిషన్ ఫైల్స్ అనేవి ఉంటాయి. సో అందులో మీది విండోస్ 10 హోమ్ అయితే ఆ 3 అనే ఫైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అది ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్తాను. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. సో అదే సోర్సెస్ ఫోల్డర్లో ఉండి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఆర్కైవ్. సో దాని మీద ప్రెస్ చేసినట్లయితే సో మీకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు దీని అయితే క్యాన్సిల్ అయితే చేయకండి. సో ఓపెన్ అయిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, 1 2 3 4 అనే ఫైల్స్ ఉన్నాయి. సో ఈ 1 2 3 4 అనేవి ఈ ఇండెక్స్ ఫ్రెండ్స్, ఈ వర్షన్స్కి ఇండెక్స్ లాగా ఉంటుంది. సో అంటే 5లో విండోస్ 10 హోమ్ సింగిల్, 6లో విండోస్ 10 ఎడ్యుకేషన్ సంబంధించిన సిస్టమ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. అందులోంచి మనం రికవరీ ఫైల్ని కాపీ చేయబోతున్నాం, అది ఎలాగో చూద్దాం. సో నేనైతే విండోస్ 10 Pro యూజ్ చేస్తున్నాను కాబట్టి నెంబర్ 8 ఫోల్డర్లోకి వెళ్తున్నా. సో 8 ఫోల్డర్ మీకు సేమ్ ఎగ్జాక్ట్గా అన్ని ఫోల్డర్స్లో ఇలాగే ఉంటుంది, మీరు ఏం టెన్షన్ పడక్కర్లే. సో విండోస్లోకి వెళ్ళిన తర్వాత కింద సిస్టమ్ 32 అనే ఫోల్డర్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళిన తర్వాత రికవరీ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో రికవరీ అనే ఫోల్డర్ కోసం మీరు వెతకండి. సో నేనైతే ఆర్ ప్రెస్ చేస్తున్నా. సో రికవరీ అనేది వచ్చింది చూసారా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ winry.vim అని ఉంది చూసారా, దాన్ని మీరు కాపీ. సో ఇక్కడ కాపీ టు అనే దాని మీద ప్రెస్ చేయండి, లేదా మీరు దాన్ని కాపీ చేయొచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ డ్రైవ్లోకి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. మీ యొక్క వేరే ఏదైనా డ్రైవ్ ఉంటే ఆ డ్రైవ్లో పేస్ట్ చేసుకోండి దీన్ని. సో నేను ఈ డ్రైవ్ని సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది ఈ డ్రైవ్లోకి ఈ సిస్టమ్ ఫైల్ అనేది కాపీ అవుతుంది. సో కాపీ అయిపోయిన తర్వాత మీరు ఇవి డైలాగ్ బాక్స్ అన్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో కాపీ అయిన తర్వాత మీరు మళ్ళీ లోకల్ డిస్క్ ఎక్కడైతే winry.vim ఫైల్ కాపీ అయిందో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నుంచి కట్ చేయండి. కట్ చేసి మీరు లోకల్ డిస్క్ Cలోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో విండోస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, సేమ్ రికవరీ అనే ఫోల్డర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు సిస్టమ్ 32 రికవరీ ఫోల్డర్ కోసం మీరు ఫైండ్ చేయాలి ఫ్రెండ్స్. నేను మీకు ఇది డీటెయిల్గా చెప్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నాకు టెలిగ్రామ్ గ్రూప్లో కామెంట్ చేయండి, కన్ఫర్మ్ మీకు రిప్లై ఇస్తాను. సో రికవరీ అనే ఫోల్డర్లో మీకు ఇక్కడ ఎప్పుడైతే ఎర్రర్ అనేది వస్తుందో winry.vim ఫైల్ నాట్ ఫౌండ్ అని, ఇక్కడ ఆ ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ దాన్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయాలి. ఆ రికవరీది ఇనేబుల్ అవుతుంది, రికవరీ ఫైల్ అనేది ఇందులోకి మూవ్ అవుతుంది. సో మూవ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి CMD ఓపెన్ చేయండి. CMD ఓపెన్ చేయాలి, సారీ ఫ్రెండ్స్, అడ్మినిస్ట్రేటర్ మోడ్లో. సో నేను అడ్మినిస్ట్రేటర్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు సేమ్ స్టార్టింగ్లో టైప్ చేసిన రీఏజెన్సీ/enable స్టార్టింగ్లో టైప్ చేయాల్సిన కమాండ్ ఇదే ఫ్రెండ్స్. ఇనేబుల్ చేస్తే మనకి రికవరీ ఎన్వైర్న్మెంట్ అనేది ఇనేబుల్ అవుతుంది. సో నేను ఫస్ట్ దీన్ని మీకు డిసేబుల్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు రీఏజెన్సీ/info. సో చూసారు కదా ఫ్రెండ్స్, డిసేబుల్డ్ అని వచ్చింది. సో ఇప్పుడు మీరు రీఏజెన్సీ/enable
అని టైప్ చేస్తే మీకు ఇనేబుల్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఫైల్ అనేది మాయమైపోయింది ఫ్రెండ్స్, చూసారా? అది రికవరీ డ్రైవ్ అనే రికవరీలోకి వెళ్తుంది. అది ఆ ఫైల్ అనేది రికవరీ ఫైల్ అనేది హైడ్ అయిపోతుంది. అది మనం ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళి సిస్టమ్ ఫైల్స్ని అన్హైడ్ చేసినప్పుడు మాత్రమే మనకు ఆ ఫైల్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను రీఏజెన్సీ /info అని టైప్ చేసినప్పుడు మనకు ఆ రికవరీ ఫోల్డర్లో విండోస్ RE అనే ఫైల్ అనేది చూపించింది. సో ఈ విధంగా మీరు రికవరీ ఎన్వైర్న్మెంట్ని ఫిక్స్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు రీసెట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మీకు ఈ ఎర్రర్ అనేది రాదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది అల్టిమేట్ ఫిక్స్, రికవరీ ఎన్వైర్న్మెంట్కి ఇది అల్టిమేట్ ఫిక్స్. సో ఈ వీడియో కనుక నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. నేను ఎంతో కొంత సహాయం చేసినట్టు ఉంటుంది వాళ్ళకి. సో వీడియోని అయితే క్విట్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.